బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2022లో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందన్న వీడియోలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటపెట్టారు. 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను నాడు ఫేక్ అని వాదించిన బీజేపీ నేడు నిజం చేసేలా వ్యవహరిస్తుంది. నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేఖా కాంతారావులను కర్ణాటక బీజేపీ నేత బిఎల్ సంతోష్ తో పాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికలకు ముందు ఇది జరగటంతో అది నాడు సంచలనంగా మారింది. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బాగా దెబ్బతీసింది. నాటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు ఎమ్మెల్యేల కొనుగోలు ఒక కారణమయ్యిందనే చెప్పాలి. దాని నుంచి తేరుకునేలా ఇప్పుడు వాటిని నిజం చేస్తుంది. కానీ దానిని బీజేపీ ఇప్పుడు అధికారికంగా నిజం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే తాజాగా గువ్వల బాలరాజు బీజేపీలో చేరటంతో మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వదిలి బీజేపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. గువ్వల బాలరాజు చేరిన తరువాత మిగిలిన నేతలు కూడా త్వరలోనే కమలం తీర్థం కప్పుకుంటారని అంటున్నారు. అయితే గువ్వల బాలరాజు మాత్రం బీజేపీలో చేరింది బీఆర్ఎస్ లో అసంతృప్తి కారణమని అంటున్నారు. ప్రధాన కారణం గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాను నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వాన్ని కోరినా అధినాయకత్వం అంగీకరించలేదు. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బరిలోకి దించింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అచ్చంపేట టికెట్ ఇవ్వకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇస్తారని సమాచారం అందడంతోనే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుండి వీడి బీజేపీలో చేరిపోయారు. అయితే మిగిలిన ముగ్గురు మొయినాబాద్ ఫామ్ హౌస్ నేతలను కూడా పార్టీలోకి తీసుకుంటారన్న ప్రచారంలో వాస్తవమెంత అన్నది భవిష్యత్తులో తేలనుంది. అయితే మిగిలిన వారు బీజేపీలో చేరే అవకాశం లేదని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్న వ్యాఖ్యలు కమలం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.